హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తాలూకు యూజ్ ఏంటంటే, ఇది రిజిస్ట్రేషన్స్ టైంలోని అలాగే మ్యూటేషన్ పెట్టేటప్పుడు గట్టా మనకి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది అడుగుతూ ఉంటారు. అసలు ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, కామన్గా గత కొన్ని సంవత్సరాలుగా ఆ పర్టికులర్ ల్యాండ్ మీద జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అది ఎన్ని చేతులు మారింది అనేది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. మనకి ఈ సర్టిఫికేట్ అనేది 1983 సంవత్సరం నుంచి ప్రజెంట్ డేట్ వరకు కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఆ ఇయర్ నుండి ఇయర్ వరకు గత 37 సంవత్సరాల్లో ఆ ల్యాండ్ అనేది ఎన్ని చేతులు మారింది అనేది మనం తెలుసుకోవచ్చు. అలాగే బెనిఫిషరీకి 1983 నుంచి నాకు అవసరం లేదు, పలానా ఇయర్ నుంచి కావాలని అంటే అక్కడి నుంచి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి మీ సేవా సర్వీసెస్లో రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్లో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఇయర్ని సెలెక్ట్ చేసుకుంటాం. 1983 నుంచి మాకు కావాలంటే అక్కడ ఇయర్ ఉంచుతారు. లేదు పలానా ఇయర్ నుంచి మాకు 2000 సంవత్సరం నుంచి కావాలి అని అంటే అక్కడ మనం ఆ ఇయర్ని మార్చుకోవచ్చు. దాన్ని బట్టి మనకి అమౌంట్ అనేది కూడా కట్ అవ్వడం జరుగుతుంది. సో 1983 నుంచి కూడా మీరు తీసినట్లయితే మీకు 535 రూపాయలు ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎస్ఆర్ఓని సెలెక్ట్ చేసుకోవడం, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. ఒకవేళ మీకు డాక్యుమెంట్ నెంబర్ అనేది ఉన్నట్లయితే డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేసి ఫైండ్ ఎస్ఆర్ఓ చేయొచ్చు. లేదా నేను ఈ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, దాని నుంచి మీరు తీసుకోవచ్చు. సో నాకు ఇప్పుడు వచ్చిందైతే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఇవన్నీ ఆప్షనల్ డీటెయిల్స్, డాక్యుమెంట్ నెంబర్ కానీ డాక్యుమెంట్ ఇయర్ కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇక్కడ మనం ల్యాండ్ అనేది దేనికి చేస్తున్నాం, బిల్డింగ్స్ చేస్తున్నామా అయితే ఈ కాలం అనేది నింపడం చేస్తారు. అలా కాకుండా అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించినవి అయితే ఇవి చేస్తారు. ఇక్కడ మనం ఫిల్ చేయాల్సిందల్లా ఏంటంటే, అగ్రికల్చర్ ల్యాండ్ అయితే సర్వే నెంబర్స్ వేస్తారు. ఎన్ని సర్వే నెంబర్స్ ఇస్తే అన్ని సర్వే నెంబర్స్ ఎంటర్ చేస్తాం మనం. అలాగే ఒకవేళ అది కన్స్ట్రక్షన్ ల్యాండ్ ఓపెన్ సైట్ ఏదైనా అయితే ప్లాట్ నెంబర్ అనేది వేస్తాం. సో ఇక్కడ నాకు సర్వే నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ సర్వే నెంబర్స్ మనం ఇచ్చేటప్పుడు ప్రతి సర్వే నెంబర్కి కూడా కామా పెట్టుకుంటాం. సో ఇలా కామాతో రిప్రజెంట్ చేస్తాం మనం. అలా ఎన్ని ఉంటే అన్ని ఈ బాక్స్ ఒకవేళ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ బాక్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు ఏ విలేజ్, ఆ ల్యాండ్ అనేది ఏ విలేజ్లో ఉందో ఆ విలేజ్ నేమ్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఈ డ్రాప్ డౌన్ మెనూలో ఒకవేళ ఆ ల్యాండ్ నేమ్ అనేది ఆ ల్యాండ్ ఉన్న విలేజ్ నేమ్ అనేది మీకు లేకపోతే ఇక్కడ ఎల్ఐసి అని ఉంది కదా, ఈ ఎల్ఐసిలో ఆ విలేజ్ నేమ్ అనేది మీరు టైప్ చేసుకోవచ్చు. తర్వాత బౌండరీస్ అనేవి ఇవ్వాలి ఈ పర్టికులర్ ల్యాండ్కి సంబంధించి. ఇక్కడ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో ఒకవేళ మీకు ఆ బెనిఫిషరీ అనేవాళ్ళు పలానా సర్వే నెంబర్స్ ఉన్నాయి లేదా పలానా వారి పేరు చెప్పారు అనుకోండి, ఆ నేమ్ ఎంటర్ చేయొచ్చు లేదా సర్వే నెంబర్స్ ఎంటర్ చేయొచ్చు. ఏమీ తెలియకపోతే మనం నిల్ అని కూడా ఎంటర్ చేసేయచ్చు దీన్ని, లేదా అక్కడ నేమ్స్ అయినా ఎంటర్ చేసేయచ్చు. ఆ తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్ అనేవి మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే వానర్ కూడా అతనే అయితే వానర్ కూడా నేమ్ అనేది వేసుకుంటాం మనం. తర్వాత డిస్ట్రిక్ట్, మండల్ అన్నీ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ విలేజ్, వార్డు ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇది రెగ్యులర్ అప్లికేషన్ టైపే ఫ్రెండ్స్. మనకి రిమైనింగ్ ఎలా అయితే చేస్తున్నామో అదే టైప్లో ఇక్కడ మండల్, డిస్ట్రిక్ట్, విలేజ్ నేమ్ అన్నీ కూడా ఇచ్చేసుకొని తర్వాత పర్మనెంట్ అడ్రస్ అనేది ఇస్తారు. ఇక్కడ డెలివరీ టైప్ ఏదైతే ఉందో డెలివరీ టైప్ ఇక్కడ మాన్యువల్ అని పెట్టేసుకోండి, సరిపోతుంది. పోస్ట్ అని పెడితే మళ్ళీ దానికి పోస్టల్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడడం అనేది జరుగుతుంది. తర్వాత షో పేమెంట్ అనేది చేస్తే మనకి టోటల్ అమౌంట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ఇయర్స్ని బట్టి అక్కడ ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం పెట్టిన తర్వాత ఆ అప్లికేషన్ అనేది కన్సర్న్ ఎస్ఆర్ఓ గారికి వెళ్ళడం జరుగుతుంది. ఎస్ఆర్ఓ గారికి వెళ్ళిన తర్వాత దీనికి మనకి ఎస్ఎల్ఏ పీరియడ్ అయితే 1 డే మాత్రమే ఇచ్చారు. 1 డేలో వాళ్ళు మీరు కరెక్ట్ ఎస్ఆర్ఓని చూస్ చేసినట్టయితే మీకు 1 డేలోనే అది అప్రూవ్ చేయడం జరుగుతుంది. సో ఎస్ఆర్ఓ అప్రూవ్ చేసిన తర్వాత మనం జస్ట్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. స్టేటస్ అనేది చెక్ చేస్తే మీకు అప్రూవ్డ్ అని ఉంది. సో అప్రూవ్డ్ అయిన తర్వాత ప్రింట్ అనేది తీయాలనుకుంటే మనకి మళ్ళీ అగైన్ ట్రాన్సాక్షన్ నెంబర్ మీద క్లిక్ చేస్తాం మనం. ఇలా క్లిక్ చేస్తే ప్రింట్ సర్టిఫికేట్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్రింట్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ ల్యాండ్కి సంబంధించి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది.
సో మనకి ఈ విధంగా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని మనకి హై సెక్యూరిటీ పేపర్ మీద తీయాలనే ఇన్స్ట్రక్షన్ అయితే ఏమి ఇవ్వలేదు. మనం ప్రింట్ కొట్టేటప్పుడు హై సెక్యూరిటీ పేపర్ అనేది అడగలేదు కాబట్టి ఇది A4 షీట్ మీద అయినా తీయొచ్చు, లేదా మీ మండల్లో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బట్టి మీరు హై సెక్యూరిటీ పేపర్ మీద అయినా ప్రింట్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే దీనిలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేసి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సపోర్ట్ చేయడానికి హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తాలూకు యూజ్ ఏంటంటే ఇది రిజిస్ట్రేషన్స్ టైంలోని అలాగే మ్యూటేషన్ పెట్టేటప్పుడు గట్టా మనకి